చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఈనాడు దినపత్రిక జగన్ బెయిలుపై విడుదలై 12 ఏళ్లు గుర్తు చేస్తున్నారు. ముందుకు కదలని విచారణ అంట. ఇంకా డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే వైకాపా అధినేత అక్రమాస్తుల కేసులో కనిపించని పురోగతి. మరి రామోజీరావు గారి ఆత్మకు స్కిల్ కేసులో ఏమన్నా పురోగతి కనిపించిందా తెలీదు. మద్యం కేసులో ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి మద్యం కేసు దాంట్లో ఏమైనా సరే ఆయనగా నిందితుడిగా ఉన్నారు, దాంట్లో ఏమన్నా పురోగతి ఉందో లేదో తెలియదు. ఫైబర్ నెట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇసుక కుంభకోణం కేసు, వీటన్నిటిపైన బెయిలుపైనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవి కాకుండా 19 స్టేలు తెచ్చుకున్నారని ఆ రోజు దేశమే కోడై కూసింది. దేశం అంటే భారతదేశం, తెలుగుదేశం కాదు, కోడై కూసింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి వార్తలు రాసుకుంటూ ఏం చెప్పాలనుకుంటున్నారు? వీటన్నింటికంటే ప్రధానమైంది ఓటుకు నోటు కేసు. ఈరోజు గుర్తుకొస్తోంది జనానికి. మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరు, కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, పక్క రాష్ట్రం ఎమ్మెల్యేలను కొనడానికి మాత్రం కోట్ల రూపాయలు, వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతారట. ఇదేం పాలసీ? హలో సార్, చెప్పండి సార్. హలో సార్, చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈశ్వర్ గారు, ప్లీజ్. ఇప్పుడు నేను దేని మీద రెస్పాండ్ కావాలో ఫస్ట్ మీద అంటారు. ఎస్ ఓటుకు నోటు కేసు చెప్పండి సార్. ఓటుకు నోటు కేసు అందరికీ తెలిసిందే. అది ఎంత పబ్లిక్గా ఇరుక్కున్నా కూడా ఆయన ఏ విధంగా బెయిల్ మీద దాంట్లో ఆ కేసులో కూడా ఇన్వాల్వ్ కాకుండా అతను ఏ విధంగా ఎస్కేప్ అయినాడు అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రధానంగా నేను ఈరోజు మీతో కనెక్ట్ కావడానికి కూడా నిన్న ఈరోజు శాసన మండలిలో హెల్త్ మినిస్టర్ కానీ అలానే సీఎం కానీ మెడికల్ కాలేజెస్ ఇష్యూ మీద చాలా అసభ్యంగా కూడా మాట్లాడినారు. మీరు కనుక అవకాశం ఇస్తే దాని గురించి ఒక 4 మాటలు మాట్లాడిన తర్వాత నేను మీతో ఆ విషయం గురించి మాట్లాడచ్చా? మాట్లాడండి. సో యాక్చువల్గా ఎంత నిస్సిగ్గుగా ఈరోజు హెల్త్ మినిస్టర్ మాట్లాడినటువంటి తీరు ఈ మెడికల్ కాలేజెస్కి సంబంధించి చాలా అసభ్యంగా కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఒక సొసైటీ అంటే ఒక స్టేట్ కానీ ఒక కంట్రీ కానీ డెవలప్ అవుతూ ఉంది అంటే అందరికీ కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు కూడా అందరికీ కూడా సక్రమంగా అందినప్పుడే ఆ సొసైటీ కానీ ఆ స్టేట్ కానీ ఆ కంట్రీ కానీ బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడతారు. మరి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కేర్ తీసుకున్నారో, ఎంత రిఫార్మ్స్ తీసుకొచ్చినారో అందరికీ తెలుసు. ఒక గవర్నమెంట్ కాలేజీ అన్నది, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నది స్టార్ట్ చేయడం అని అంటే అదొక పెద్ద ఒక వ్యవస్థ. అంటే దానికి సంబంధించి బడ్జెట్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని రన్ చేయడం కానీ, రెగ్యులర్ అండ్ సీనియర్ డాక్టర్స్ని మెయింటైన్ చేయడం కానీ, ఫ్రీ ఓపీ కానీ, ఇవన్నీ కూడా చూస్తే ఒక మెడికల్ కాలేజీ అన్నది, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అన్నది ఒక వ్యవస్థలాగా రన్ అవుతుంది. ఏ గవర్నమెంట్కైనా ఒక టెన్యూర్లో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కనుక స్టార్ట్ చేస్తే కూడా వాళ్ళకి ఒక పెద్ద అచీవ్మెంటే. అట్లాంటిది ఈరోజు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తే వీళ్ళు మాట్లాడినటువంటి తీరు ఏంటంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ కాదు, అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నేషనల్ పాలసీలో భాగంగా అవన్నీ స్టార్ట్ చేస్తున్నారంటారు. నేను ఇక్కడ ఒక విషయం కూడా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఎంత వెటకరంగా మాట్లాడినారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభ లేదు అని. 2016లో సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయాలనే ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆ రోజు నేషనల్ వైడ్గా 157 కొత్త కాలేజీలు స్టార్ట్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2016లో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీజేపీతో అలయన్స్లో ఉన్నారు. ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కూడా అతను తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఉండింది. ఆ విధంగా అతను టోటల్ టెన్యూర్లో కూడా 14 సంవత్సరాల పాటు అతను అధికారంలో ఉంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా అతను తీసుకొచ్చేదానికి కూడా ప్రయత్నం కూడా చేయలే. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇచ్చుకున్నాడే కానీ. అట్లాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే 17 కాలేజీలు తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే కనీసం అప్రిషియేట్ చేయకపోగా అత్యంత దారుణమైన భాషని ఈరోజు మంత్రులు కానీ వారందరూ కూడా మాట్లాడుతూ ఉంటే కొంత బాధ అనిపించింది. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి 5 ఇయర్స్లో బిల్డింగ్స్ కంప్లీట్ చేయలేదు, కాలేజెస్ స్టార్ట్ చేయలేదు, అడ్మిషన్స్ స్టార్ట్ చేయలేదు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మొదటి 2 సంవత్సరాలు కోవిడ్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2020లో 4 కాలేజెస్కి జీవో ఇచ్చినారు, 21లో 12 కాలేజీలకు జీవో ఇచ్చినారు, 22లో 1 కాలేజీకి, మొత్తం 17 కాలేజీలకి
జీవో ఇచ్చి 23లో 5 కాలేజీలు ప్రారంభించగలిగి ఒక షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసినటువంటి అన్నింటినీ కూడా తీసుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా, మొత్తం 8,480 కోట్లు ఖర్చు అవుతుంది, ఇంకా 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా. ఇది ఖర్చు పెట్టాలా అంటే 22 సంవత్సరాలు కావాల్సి వస్తుంది, అందుకని మేము పీపీపీ మోడల్లోకి వెళ్ళామంటున్నారు. నేను ఒక విషయం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద 2000 ఈ జీవోలన్నీ తీసుకొచ్చిన తర్వాత 17 కాలేజీలకు సంబంధించి ఒక షెడ్యూల్ ఇచ్చినాడు. 2023కి 5 కాలేజీలు ప్రారంభిస్తాం, 25కి 5 కాలేజీలు ప్రారంభిస్తాం, 26కి 7 కాలేజీలు ప్రారంభిస్తామని చెప్పిన మాట ప్రకారం 2023లో 5 గవర్నమెంట్ కాలేజీలను కూడా అతను జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్స్లోకి తీసుకొచ్చి అడ్మిషన్స్ చేసినారు. అదేవిధంగా 25లో ఇంకొక 5 కాలేజీలు చేయాల్సి వస్తే ఒక కాలేజీని అడ్వాన్స్గానే పాడేరు కాలేజీని 24కి అడ్మిషన్స్ కూడా తీసుకొని వచ్చి టోటల్గా ఈరోజు 6 కాలేజీలు తీసుకొని వచ్చి మిగతా కాలేజెస్ అన్నింటినీ కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని అనుకుంటే 45,975 స్కూల్స్ని రీఫార్మ్స్ చేసి 3 సంవత్సరాల్లో కేవలం 3 ఫేసెస్లో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి 10,778 ఆర్బీకేలు కానీ, 15,000 సచివాలయాలు కానీ, 10,332 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కానీ, 1,140 పిహెచ్సీలు కానీ, 560 యూహెచ్సీలు కానీ, ఇలా అనేకమైనటువంటి రీఫార్మ్స్ తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న షెడ్యూల్ ప్రకారం 25కి 5 కాలేజీలని, 26కి 6 కాలేజీలని కంప్లీట్ చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఈ 6,000 crores మేము ఖర్చు పెట్టలేమని చెప్పినారు కదా. ఇక్కడ నేను ఒక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మన స్టేట్ బడ్జెట్ 3 lakh crores, 3 లక్షల కోట్లు. దాంట్లో 6,000 కోట్లు అన్నది కేవలం 2% మాత్రమే మనకు 3 లక్షల కోట్లలో ఉంటుంది. 2% ఒక సంవత్సరం కూడా ఖర్చు పెట్టబాకండి, 5 ఏళ్లలో ఖర్చు పెట్టండి, లేదా ఇంకొక సంవత్సరం కూడా ఎక్స్ట్రాగా వేసుకొని మీరు ఒక బడ్జెట్ వేసుకొని దీన్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా సంవత్సరానికి ఒక 2 కాలేజీలు లేక 5 ఏళ్లలో మనకు అన్ని 10 కాలేజీలు కంప్లీట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పాయింట్ కూడా, 1 lakh crores అమరావతికి ఖర్చు పెడతామన్న వాళ్ళు 6,000 కోట్లు ఖర్చు పెడితే ఈ టోటల్ గవర్నమెంట్ కాలేజెస్ అన్ని మన చేతుల్లోనే ఉంటాయి కదా. ఎంతో మంది 23 ఏళ్ళు పడుతుందంటే కదా మీలా కడుతూ పోతే, వాళ్ళు మొత్తం పేద విద్యార్థులు మీలాగా కడుతూ పోతే 23 ఏళ్ళు సమయం పడుతుందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం 2023వ సంవత్సరానికి 5 కాలేజీలు కంప్లీట్ చేస్తానని చెప్పి చేసినారు. 25వ సంవత్సరానికి 5 కాలేజీలు కంప్లీట్ చేస్తున్నారు, వాటిల్ని ఆల్మోస్ట్ 80% దాకా తీసుకొచ్చినారు. 26కి మిగతా 7 కంప్లీట్ చేస్తారు. ఒక షెడ్యూల్, ఒక మాట చెప్పి ఆ మాట చెప్పిన దాని ప్రకారం ముందుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఫైనల్గా ఒక పాయింట్ చెప్తాను ఈశ్వర్ గారు. ఇక్కడ ఆయన ఏం చెప్తా ఉన్నారంటే 6 గవర్నమెంట్ కాలేజెస్ని 17లో 6 గవర్నమెంట్ కాలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసినారు. మేము వాటి జోలికైతే ఇంకెళ్ళము, అవి గవర్నమెంట్ సెక్టర్లో రన్ అవుతాయి. ఇంకొకటి ఉంది పిడుగురాళ్ళ, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా కాబట్టి దాని జోలికి కూడా వెళ్ళాము. మిగిలిన 10 కాలేజీలు వీటన్నింటినీ కూడా పీపీపీలోకి తీసుకొని వస్తాము. వాటి మీద మేము ఖర్చు పెట్టలేము, సుమారుగా 6,000 కోట్ల రూపాయలు కావాలా, మేము ఖర్చు పెట్టలేము, పీపీపీ మోడల్లోకి వెళ్తున్నామని చెప్పి ఈ రోజు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇక్కడ ఇంకొకటి కూడా ఒక వెటకారంగా మాట్లాడిన మాట ఏంటంటే, పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి అయితే 95% పనులు పూర్తి చేసుకున్నాడు. ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి 95% వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి. కేవలం 47% స్టాఫ్ ఉన్నందువల్ల మేము దాన్ని స్టార్ట్ చేయలేకపోయినాం. ఈరోజు దాన్ని పీపీపీ మోడల్లోకి ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. మీరు పదే 95% పనులన్నీ కూడా పులివెందుల్లో కంప్లీట్ అయినాయని చెప్పి ఈరోజు 4 సందర్భాల్లో మాట్లాడినాడు. ఇక్కడ 95% పీపీపీ ఈ పనులన్నీ కూడా పూర్తయితే, సివిల్ వర్క్స్ అన్ని కూడా పూర్తయితే మీకు 47% స్టాఫ్ ఉన్నారన్నారు. స్టాఫ్ కావాలంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో స్టాఫ్ని ఫిల్ చేయాలంటే ఒక నోటిఫికేషన్ ఇస్తే జస్ట్ 2 డేస్లో కూడా ఆ స్టాఫ్ని మనకు ఫిల్ఫిల్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. స్టాఫ్ మొత్తం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారా? చేయడం అనేది ఒక నోటిఫికేషన్, గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి గవర్నమెంట్ మెడికల్ ఎంప్లాయీస్ అవుతారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండాలి. అదే ప్రైవేట్ కాలేజ్ కి అయితే యాజ్ యూజువల్ గా ఇది క్లియర్ గా జనానికి చిన్న పాయింట్స్ చెప్పాలి, అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు కన్ఫ్యూజ్ చేస్తారు. మీరు క్లియర్ గా చెప్పండి, గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఫిల్ చేయాలంటే వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారా? ఖచ్చితంగా అవుతారండి. అదే ప్రైవేట్ కాలేజ్ అయితే, అదే ప్రైవేట్ కాలేజ్ అయితే గవర్నమెంట్ స్టాఫే అవుతారు. అదే ప్రైవేట్ కాలేజ్ అయితే సార్, ప్రైవేట్ కాలేజ్ అయితే ప్యూర్లీ ప్రైవేట్ స్టాఫ్. వాళ్ళు అసలు ఇక్కడ ఉంచుకోరా లేదా కేవలం
టెంపరీగా స్టాఫ్ని బయట ఉండే వాళ్ళని తీసుకొని వచ్చి రిజిస్టర్లో పేర్లు రాసుకొని కూడా చాలా మంది ఆ కాలేజెస్ కూడా మెయింటైన్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. రైట్. అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు దక్కి చిన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, వెనుకబడిన వాళ్ళకి ఉద్యోగాలు దక్కుతాయా సార్? 100% ఉండేదండి. అదే రిజర్వేషన్లు ప్రైవేట్ కాలేజీలో అమలు అవుతాయా సార్? తీసుకొని వస్తున్నానండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉండవండి. స్టాఫ్ని పెట్టుకోవడమే కష్టమవుతుంది ఇక్కడ. ఇది జనానికి చెప్పాలి. రెండో విషయం సార్, సారీ, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలా సింపుల్ గా చెప్పకపోతే చంద్రబాబు నాయుడు గారు కన్ఫ్యూజ్ చేసేసి జనాల్ని ఆయన ఏదో గొప్ప చేస్తున్నట్టుగా, విజన్తో ముందుకెళ్తున్నట్టుగా ప్రజల్ని భ్రమల్లో ముంచే ప్రమాదం ఉంది. సింపుల్ లాజిక్ అవునా కాదా చెప్పండి సార్. ఈరోజు కుప్పంలో 40 ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రిగా 4 టర్ముగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇప్పుడు వరకు కట్టలేదు. అక్కడ ఉన్నది కేవలం ప్రైవేటు మెడికల్ కాలేజ్. అదే పులివెందులలో 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. దట్ ఈజ్ విజన్, దట్ ఈజ్ జగన్, దిస్ ఈజ్ జగన్. సింపుల్. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తేలేకపోయారు కుప్పంలో? ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తున్నాను సార్. అవును, ఇక్కడ ఒక్క పాయింట్ మీరు గమనించండి, ఎంత వీళ్ళ మధ్యలో కుట్ర ఉందన్నది మీకు అర్థమవుతుంది. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, ఈ 10 మెడికల్ కాలేజెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో మేము ఫైనాన్షియల్గా వాటి మీద ఖర్చు పెట్టలేము, 6,000 కోట్ల దాకా అవుతుంది, కాబట్టి వాటిని పీపీపీకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పే మాట చెప్పినారు. ఇక్కడ పులివెందుల కాలేజీని మీరే చెప్తా ఉన్నారు 95% కన్స్ట్రక్షన్ అంతా కూడా సివిల్ వర్క్ అంతా అయిపోయిందని మీరు చెప్పినారు. మరి అంత కంప్లీట్ అయిపోయినప్పుడు దాన్ని పీపీపీలోకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా 5% మాత్రమే సివిల్ వర్క్స్ ఉన్నాయి, స్టాఫ్ ఒకటే రిక్రూట్మెంట్ లేదన్నప్పుడు దాన్ని పీపీపీలోకి ఇవ్వడం అన్నది ఎంత ద్రోహం అన్నది. కంప్లీట్ అయిపోయినటువంటి కాలేజీని కూడా పీపీపీలోకి ఇవ్వడం అన్నది చాలా ద్రోహమైనటువంటి పని. ఇది అసలు ఎవరు కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా ఒక మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ స్థాయిలో కనుకుంటే చెప్పనా సార్? అదేవిధంగా ఇప్పుడు ఫీజు విషయాలకు వచ్చేటప్పుడు కూడా మన సిస్టంలోకి వచ్చేటప్పటికి ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, ఈ 3 కేటగిరీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టినారంటే 50% మనం ఫ్రీ సీట్స్ ఇచ్చిన, కొన్ని సీట్స్ కనుక సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సుల్లో కనుకిస్తే ఆ కాలేజీ సెల్ఫ్ సస్టైన్ అవుతుంది, ఆ కాలేజీ ఇబ్బంది లేకుండా రన్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఏబీసీ కేటగిరీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో పెట్టి 50% పేద పిల్లలందరికీ కూడా ఫ్రీగా ఇస్తూ బి కేటగిరీ కింద ఒక 12 లక్షల రూపాయలు, సి కేటగిరీ కింద ఒక 20 లక్షల రూపాయలు ఫీజు పెట్టినారు. ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లలు కూడా చాలా ఖర్చులు పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ బీసీ కేటగిరీస్ కనుకుంటే ఆ సెల్ఫ్ సస్టైన్ అయ్యే ఆ కాలేజెస్ అన్ని కూడా చక్కగా జరుగుతాయని ఆ బీసీ కేటగిరీస్ పెట్టినారు. ఇప్పుడు మీరు పూర్తిగా ప్రైవేటైజ్ చేసినందువల్ల బి కేటగిరీకి వచ్చేటప్పటికి 13,20,000 ఫీజు అవుతుంది, సి కేటగిరీకి వచ్చేటప్పటికి 39,60,000 అవుతుంది ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించినటువంటి ఫీజు. అదే సి కేటగిరీ గవర్నమెంట్ సెక్టర్లోనే కనుక రన్ అయితే కేవలం కొన్ని సీట్స్ మాత్రమే 15% సీట్స్ మాత్రమే 20 లక్షలు కంప్లీట్ అయితే ఈరోజు 39,60,000 రూపాయల లెక్కన వాళ్ళు సి కేటగిరీ సీట్స్ అమ్ముకునేదానికి అవకాశం ఉంది. ఇంత విచ్చలవిడిగా వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు అయిన తర్వాత ఫీజులు పెట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇంకొక ఫైనల్గా ఒక పదం కూడా చెప్తాను, అసలు ఈ పీపీపీ మోడల్ అన్నదే ఫెయిల్యూర్ మోడల్. ఎందుకంటే కంప్లీట్గా గవర్నమెంట్ సిస్టంలోనన్నా ఉండాలా లేదా కంప్లీట్గా ప్రైవేట్ సిస్టంలోనన్నా ఉండాలా. ప్రైవేట్ సిస్టంలో అన్నా ఉంటే వాళ్ళకి ఈ రోజు కాకుంటే రేపు నా పిల్లలకైనా కూడా కాలేజెస్ ఉంటాయని చెప్పి వాళ్ళు స్ట్రెంథన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు పీపీపీ మోడల్లో మీరు ఇచ్చిన తర్వాత దాన్ని కొంతకాలం తర్వాత మళ్ళీ గవర్నమెంట్ 30 సంవత్సరాల తర్వాత వెనక్కి తీసుకుంటుందని మీరు చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా దాని మీద ఇన్వెస్ట్ చేసి దాన్ని ఏ విధంగా అద్భుతంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావడానికి ప్రయత్నించరు. ఎవరు కూడా రేపు పొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత డెఫినెట్గా వీటన్నిటిని కూడా బ్యాక్ తీసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పీపీపీ మోడల్లో అటు ఇటు కానీ సిస్టమ్, అటు గవర్నమెంట్ సిస్టమ్ కాదు, ఇటు ప్రైవేట్ సిస్టమ్ కాదు, మొత్తం అబ్జర్వేషన్ మేము పెట్టుకుంటామంటారు, వాళ్ళని రన్ చేయమంటారు. కాబట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో దాని మీద ఎంత ఆదాయం వస్తుంది, ఎంత పిండుకున్నామన్న ఆలోచన ఉంటుంది తప్ప ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని డెవలప్ చేయడానికి కానీ ఇంప్రూవ్ చేయడానికి కానీ వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఆలోచన కూడా ఉండవు. సో తర్వాత కంప్లీట్గా అందులో ఉన్నటువంటి పేషెంట్స్ గురించి కానీ సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఈరోజు కౌన్సిల్లో కూడా చాలా తీవ్రంగా కూడా వాళ్ళని చెప్పాము, పీపీపీ మోడల్ని ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఒప్పుకోదు, ఖచ్చితంగా అపోజ్ చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. రైట్.